సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకర్ ఇండియా వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ రోజు నుంచి వీడియోస్ వస్తాయి అనమాట. ఏంటంటే 7 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట. సో 1 weekలో మనం ఎంత వెయిట్ తగ్గుతాము, సో ఏ ఫుడ్స్ తింటే ఎంత వెయిట్ తగ్గుతాము అనేది చూద్దాము ఈ వీడియోలో. అయితే ఈ 7 days నేను తీసుకునే ఫుడ్ వల్ల నేను ఎంత వెయిట్ తగ్గుతాను అనేది మాత్రం మళ్ళీ మనం థర్స్డే అయితే చూద్దాం అనమాట. సో నిన్న థర్స్డే కదా, నిన్నటి నుంచి నేనైతే స్టార్ట్ చేశాను. నిన్న వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మనం వెయిట్ లాస్ ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకునే ఏదైనా డైట్ కానీ వర్కౌట్స్ కానీ ఏదైనా చేయాలండి. మెయిన్ డైట్ ఒక్కటే సరిపోదు. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా వర్కౌట్ అయితే చేయాలి. వర్కౌట్స్ అంటే ఏమి లేదు, చిన్న ఎక్సర్సైజెస్ కానీ ఆ ఎక్సర్సైజ్ చేసే ఓపిక కూడా మాకు లేదు అని అనుకుంటే మాత్రం ఒక ½ an hour వాక్ చేయండి చాలు. ఒక ½ an hour to 1 hour వాకింగ్, ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఎప్పుడైనా పర్లేదు. సో ఆ వాకింగ్ ఆ వర్కౌట్స్ అనేవి ఉంటే, ఎందుకంటే మనము నార్మల్గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే 70 to 80% అనేది ఫుడ్ ద్వారా మాత్రమే వెయిట్ లాస్ అవ్వగలము. ఎందుకంటే మనం మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలంటే 80% ఫుడ్ వల్ల అయితే 20% ఖచ్చితంగా కూడా వర్కౌట్స్ చేయాలి. చేస్తేనే వెయిట్ లాస్ అనేది అవ్వగలం అనమాట. సో దాన్ని బట్టి నేను ఇంకా ఏ వర్కౌట్స్ చేస్తున్నాను, సో అది కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను. అంతకంటే ముందు ఇదిగో ఈ 7 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది చూద్దామన్నమాట. ఈ 7 daysలో మాత్రం ఖచ్చితంగా నేను ఏ వర్కౌట్స్ అయితే చేస్తున్నానో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఈ వీడియో చూసే కంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ వచ్చేసి నా వెయిట్ వచ్చేసి 66.25 kgs ఉన్నానమాట. అంటే 66 kgs ఉన్నాను. సో 1 week తర్వాత ఎంత ఉంటాను అనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగేసాక జీరా టీ అనేది తాగేస్తాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి అవి 2 కామన్, ఎప్పుడు అదే తాగుతాను. తర్వాత వచ్చేసి నేను క్యారెట్ అండ్ కీర దోస ముక్కలు ఈ విధంగా ప్యూరీ చేసుకుని, అంటే మన స్మూతీ లాగా చేసుకుని తాగేస్తానమాట. సో ఇది ఒక 1 cup తాగుతాను. ఇది తాగిన తర్వాత మాత్రం స్టమక్ ఖచ్చితంగా చాలా అంటే చాలా ఫుల్గా ఉంటుందన్నమాట. సో అంత కప్పు తాగిన తర్వాత మనకు వేరే ఫుడ్ తినాలని కూడా అనిపించదు. కానీ కొంచెం అయితే ఆకలి వేస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఆకలి వేస్తుంది. నాకు అలాగే వేసేది. ఇప్పుడు కొంచెం అలవాటు పడడం వల్ల అంత ఆకలి వేయట్లేదు అనమాట. సో తర్వాత వచ్చేసి దాంతోపాటు ఒక 1 banana అయితే తింటానమాట నేను. సో ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను బ్రౌన్ రైస్ విత్ పప్పు తింటున్నాను అనమాట. ఈరోజు కందిపప్పు టమాటో, మనం నార్మల్గా చేసుకుంటాం కదా పప్పు టమాటో, అలాగే చేసుకుని తింటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నైట్ డిన్నర్లోకి వచ్చేసి టొమాటో సూప్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఇంకా ఈ టొమాటో సూప్ కోసం ఒక 2 టమాటాలు అండ్ ఒక క్యారెట్, ఒక ఆనియన్ తీసుకోవాలి. 4 లేదా 5 వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకుని ఫస్ట్ ఇవన్నీ కూడా కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటాను. సో ఇవి బాగా కుక్ అవనివ్వాలి. సో ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకుని 1 to 2 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక 10 మిరియాలు తీసుకుని దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. నేను మీకు స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయానండి, ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ అలా పౌర్ చేస్తానమాట. ఆ గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకుని అందులోనే మనం ముందుగా మిక్సీ యాడ్ పెట్టుకున్న మిరియాల పొడి ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా బాయిల్ అవనివ్వాలి. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే అనమాట. సో టమాటో సూప్ అయితే తాగేసాను. అండ్ టమాటో సూప్ తాగేసిన తర్వాత సో ఈ కాబూలీ శనగల్ని నేను చాట్ కింద చేసుకుని ఆనియన్స్, టమాటో వేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం కారం ఇవన్నీ యాడ్ చేసుకుని నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. సో ఈ చాట్ అయితే తినేసాను అనమాట. సో నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇవాల్టి వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.